హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డీప్ కవర్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 39 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ ఇవ్వలేదు. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే 3 different క్యారెక్టర్స్ వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ పరంగా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంటారు అనమాట. అలాంటి ముగ్గురు కలిసి ఒక పోలీస్ అండర్ కవర్ మిషన్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మార్నింగ్ జిమ్ఖానా అండ్ డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్ మూవీ అండ్ డియర్ ఉమా 3 సినిమాలు రివ్యూస్ అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేసింది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను భయ్య, ఫాలో చూడండి. మూవీ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. మంచి టైం పాస్ అయితే అయ్యింది. నాకు నైట్ చూసాను, నేను బాగానే వర్కౌట్ అయింది. మరీ సూపర్ అని చెప్ప, ఇలాంటి మూవీస్ అసలు చూడలేదని కూడా చెప్పను, నేను చూసా చాలా వరకు కూడా. బట్ టైం పాస్ అయితే అయ్యింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ నాకు బాగా వర్కౌట్ అయింది భయ్య. అంటే ఒక 3 different క్యారెక్టర్స్ ని ఒక పోలీస్ మిషన్ లోకి తీసుకురావడం, వాళ్ళకి దీనికి సంబంధం లేకపోయినా అమాయకం ఇరికించేలాగా సెట్ చేయడం, ఇదంతా కూడా కాన్సెప్ట్ పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది. అంటే ఒక టైప్ ఆఫ్ డార్క్ హ్యూమర్ ని సెట్ చేసుకుంటారు. ఆ హ్యూమర్ అనేది చాలా చోట్ల వర్కౌట్ అయింది నాకైతే. దానివల్లే కొద్ది గొప్ప మూవీ నాకైతే నచ్చింది. టైం పాస్ అయింది అనమాట ఆ హ్యూమర్ వల్లే. అండ్ త్రూ అవుట్ ద మూవీ అయితే ఎక్కువ రన్ టైం ఏం పెట్టుకోలేదు. అనవసరమైన సోది కూడా ఏముండదు. మూవీకి ఏది కావాలో అదే సెట్ చేసుకుంటారు. అండ్ క్రిస్పీ రన్ టైమ్ లో చాలా బాగా వెళ్ళిపోద్ది మూవీ అన్నది. టైం పాస్ కి అయితే మంచిగా చూడొచ్చు అనిపించింది నాకు. యాక్షన్ బ్లాక్స్ అయితే హెవీ ఏముండవు. ఎంత వరకు కావాలో అంతవరకు లిమిట్ గా పెట్టుకున్నారు భయ్య. దాని పరంగా నాకు బాగా వర్కౌట్ అయ్యింది. మెయిన్ లీడ్స్ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ కూడా బాగా వర్కౌట్ అయితే మీకు చాలా బాగా నచ్చుద్ది అనమాట. మెయిన్ గా మ్యార్లన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. భలే కనెక్ట్ అవుతారు భయ్య. మ్యార్లన్ క్యారెక్టర్ కి అయితే జీవించేసారని చెప్పాలి. ఆ క్యారెక్టర్ లో త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేశాను నేను. ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా మంచిగా టైం పాస్ గా ఒక డార్క్ హ్యూమర్ ఉన్న లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ మూవీ ట్రై చేయండి భయ్య. లేటెస్ట్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబిలిటీ అయితే ఉంటుంది. స్టార్ట్ అంటే ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఎక్కువ సర్ప్రైజ్లు ట్విస్ట్లు అయితే మీకేమో వర్కౌట్ అవ్వవు. ఇలాంటి మూవీస్ చాలా చూసాం, సిమిలర్ గానే ఉంటుంది. మరీ యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా సిమిలర్ గా ఉండడం వల్ల కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోయింది అనమాట మూవీ అనేది. అండ్ రైటింగ్స్ కూడా అక్కడక్కడ కొంచెం వీక్ గా ఉంటుంది. కొన్ని డైలాగ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు భయ్య. అండ్ హ్యూమర్ కూడా చాలా చోట్ల వర్కౌట్ అవుద్ది, కానీ మాక్సిమం కొన్ని చోట్ల అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ డార్క్ హ్యూమర్స్ కి అందరూ కనెక్ట్ అవ్వరు. సో డార్క్ హ్యూమర్ నచ్చదు అనుకున్న వాళ్ళు అయితే అవాయిడ్ చేసేయచ్చు. క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా అంతగా ఏమి ఉండవు భయ్య. ఏదో అలా వెళ్ళిపోద్ది అంతే ఫ్లాట్ గా స్క్రీన్ ప్లే అన్నది. ఏం లేవు, టైం పాస్ కనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. బట్ మంచిగా టైం పాస్ అయితే అవుతుంది మీకు. ఓకే, చూద్దాం అనుకుంటే చూడండి. అమెజాన్ ప్రైమ్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య, ఇబ్బంది పడతారులే. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.